పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటి వరకు వ్యూహం అంటే అందరూ ఏదో అనుకున్నారు. అంతకుముందు షణ్ముగ వ్యూహం అన్నారు. షణ్ముగ వ్యూహం అంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఆయన వ్యూహం కాదు అది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఇంకో పార్టీలో ఉన్న వ్యూహం, ఆ వ్యూహంలో ఈయన చిక్కుకున్నారా అనేది ఇప్పుడు జన సైనికులు సైతం అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఒకటి, పొత్తులో భాగంగా కేవలం 24 స్థానాలకే పరిమితం కావడం. ఇప్పుడు ఆ 24 స్థానాలను కూడా త్యాగం చేయడానికి, అంతే 24 కాదు, అందులో కొన్ని స్థానాలు త్యాగం చేయడానికి అది కూడా భారతీయ జనతా పార్టీ కోసం సిద్ధపడుతున్నారనేది. ముగ్గురు ఒకేసారి పొత్తు పెట్టుకుని సీట్ల పంపకాలు జరుపుకుని ఉంటే వేరే రకంగా ఉండేది. ముందు వీళ్ళిద్దరూ పొత్తు పెట్టేసేసుకొని భారతీయ జనతా పార్టీని ఏదో ఇరకాటంలో పెట్టేయాలి అని అనుకుంటే చివరికి ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీ బాగానే ఉంది, ఇటు జనసేన సీట్లు ఇప్పుడు త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ మిగిలిన 19 సీట్లలో ఒక 2-3 అనేది. అంటే ఇప్పుడు ఎవరు వ్యూహంలో చిక్కుకున్నారు, ఎవరు అద్భుతమైన వ్యూహం పన్నారు ఇందులో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అందుకే ఏం చేయాలో తెలియక అటు జన సైనికులు సైలెంట్గా ఊరుకుంటున్నారు. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జన సైనికుల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఎవరు కలిసి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎంత సర్ది చెప్పినా, ఎంత ఇద్దరిని కలిసి వెళ్ళాలి అని చెప్పి ఒక పక్క బాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద సమావేశాలు చెప్పిన కింది స్థాయిలో మాత్రం కలవలేకపోతున్నారు. ఇంకా కలవలేనప్పుడు రేపొద్దున్న పొత్తు ప్రయోజనం ఏముంటుంది, ఓటు ట్రాన్స్ఫర్ ఏం జరుగుద్ది? నిజంగా ఇప్పుడు ఒక అయోమయ పరిస్థితి జనసేనలో అయితే కనిపిస్తుంది. పైకి చెప్పుకోలేకపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరి వ్యూహంలో ఇరుక్కున్నారో ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది ఆ పార్టీ నాయకులు సైతం వేధిస్తున్న ప్రశ్న.